కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆదివారం శ్రీ కల్కి మానవ సేవా సమితి ఆధ్వర్యంలో కని మార్కెట్లో చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నాయకులు తోట వేణు హాజరై స్వచ్ఛ భారత్ లో పాల్పంచుకుని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గాంధీ జయంతి రోజున చేపట్టిన స్వచ్ఛ భారత్ మంచి కార్యక్రమమని, అందరూ స్వచ్ఛ భారత్ లో పాల్గొని తమ వంతుగా కార్యక్రమం విజయవంతంలో సహకారం అందించాలన్నారు. నరేంద్ర మోడీ గారు మరి భారతదేశంలోని మొత్తం దాదాపు 125 కోట్ల మంది ప్రజలు ఒక్కసారి గనక మేము గందగి చేయమని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తే భారతదేశంలోని ఏ శక్తి, ప్రపంచంలోని ఏ శక్తి కూడా మరి మన యొక్క దీన్ని చెత్తను వేయకుండా ఉండడానికి ఆస్కారం లేదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిళ్ళు. మరి దాన్ని ఈ రోజున ఆధ్యాత్మిక సంస్థలైనటువంటి మరి కల్కి మానవ సేవా సమితి కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, మరి విద్యార్థులు కానీ, స్కూళ్లు, పాఠశాలలు ప్రతి సంస్థ కూడా ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కొనసాగించడం చాలా గొప్ప విషయం. ఈరోజు మరి మార్కెట్లో మరి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా 3.5 లక్షల మందికి ఉన్న ఏకైక మార్కెట్లో మరి ఈ కార్యక్రమాన్ని చేయడం వల్ల ఒక మంచి సందేశం పోతుంది. అలాంటి సందేశము మరి రామగుండం పారిశ్రామిక ప్రాంతం మరి స్ఫూర్తి పొంది రామగుండం పారిశ్రామికలో చెత్తరహిత రామగుండాన్ని చేయడానికి, అట్లనే మరి ఇంకా మిగతా కార్పొరేషన్లు కానీ రాష్ట్రం మొత్తం కూడా చెత్తరహిత మరి చేసి తెలంగాణ అనేది స్వచ్ఛ తెలంగాణ సాధించడానికి తోడ్పడుతుంది. ఈ కార్యక్రమంలో కల్కి మానవ సేవా సమితి సభ్యులు మహేందర్, పాండు, ప్రభాకర్, శ్రీనివాస్, సతీష్, ప్రవీణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.